ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్గా నడుస్తున్నాయి. మొన్నటిదాకా తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకుని వై నాట్ 175 అంటూ దాదాపు మళ్లీ అధికారంలోకి వచ్చేసినంతగా ప్రచారం చేసుకున్న వైసీపీ నేత జగన్ కనీసం ప్రతిపక్ష హోదాకి తగినంత బలం లేనంతగా ఓటమి పాలయ్యారు. అధికారంలో ఉండగా జగన్కు అప్పట్లో అండగా నిలిచిన మంత్రులు గాని, పార్టీలో జగన్కు సన్నిహితంగా ఉన్న నేతలెవరూ ఇప్పుడు జగన్కు దరిదాపుల్లో కనిపించడం లేదు. గత 5 ఏళ్లు జగన్ అండ చూసుకొని ఇష్టారాజ్యంగా చెలరేగిన వాళ్ళందరూ ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించారు. తమ తప్పులకు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించాల్సిన రోజు ఎప్పుడొస్తుందోనన్న భయంతో బతికిడుస్తున్నారు. మరికొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు జగన్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని భావించి వైసీపీకి గుడ్ బై చెప్పేసి కూటమి పార్టీలలో చేరిపోయారు. అదే దారిలో మరింత మంది ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే స్వయంగా జగనే పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై మాట్లాడిన జగన్, విజయసాయిలా క్యారెక్టర్ లేని మరో 2-3 పార్టీని వీడిపోతారని చెప్పేశారు. వైసీపీ పరిస్థితి అలా తయారైందని అంటున్నారు. ఏ నాయకుడు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి ఉందట. జగన్ వినా మరెవ్వరికీ పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్న నమ్మకం వేసమెత్తైనా లేని పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి విడుదల రజని జగన్కు హ్యాండ్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె జనసేనలో చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇందుకు పవన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు విడుదల రజని. జగన్ మొదటి విడత, రెండో విడతలోనూ మంత్రిగా ఉన్నారామె. అయితే అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి విడుదల రజనీపై. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే రజని టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే జగన్ పార్టీ పెట్టాక వైసీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీ నుంచి పోటీ చేసిన పత్తిపాటి పుల్లారావును ఓడించి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ జరిపిన సర్వేలో విడుదల రజని చిలకలూరుపేట నుంచి ఓడిపోతారని తేలడంతో లాస్ట్ మినిట్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించారు జగన్. అయితే 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయారామె. ప్రస్తుతం అధికారం కోల్పోయి నైరాశ్యంతో ఉన్న విడుదల రజని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధినేత జగన్ తీరు నచ్చడం లేదని లోపల ఆమె రగిలిపోతున్నారని అంటున్నారు. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రజని జనసేన పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజని ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు సమీప బంధువు అన్న సంగతి తెలిసిందే. అటువంటి బాలినేనే పార్టీ పరాజయం తర్వాత వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. అటువంటి బాలినేనితో విడుదల రజని ఇటీవల భేటీ అయ్యారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో విడుదల రజని జనసేన బాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019లో విజయం సాధించిన విడుదల రజనీకి జగన్ తన కేబినెట్లో అవకాశం ఇచ్చారు. దీంతో తొలిసారి ఎమ్మెల్యే అయి కూడా కేబినెట్ బెర్త్ దక్కించుకున్న విడుదల రజని మంత్రి హోదాలో దాచుకో అన్నట్టుగా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు మార్చేశారు జగన్. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, జనం ఆమెను ఓడించాలన్న నిర్ణయానికి వచ్చేశారని, అందుకే ఆమెను గుంటూరు వెస్ట్కు మార్చారని అప్పట్లో వైసీపీ వర్గాలే బాహాటంగా చెప్పేశాయి. ఆ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఆమె పరాజయం పాలయ్యారు. జగన్ పార్టీ కూడా అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి విడుదల రజని దౌర్జన్యాలు, ఆక్రమణలు, అక్రమ వసూళ్లపై ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం భయంతో నోరు మెదపని బాధితులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా బయటకొచ్చి ఫిర్యాదులు చేశారు. దీంతో ఆమెపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె వైసీపీని వీడి సేఫ్ జోన్లోకి వెళ్లాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. తాజాగా ఆమె మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ కావడంతో ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.